హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి బాదం మిల్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా బెల్లం, చక్కెర, పటిక బెల్లం లేకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని పాలు గరం చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ పాలు వేడి చేసిన పాలే, కొంచెం వేడైతే సరిపోతుంది. నేను ముందుగానే నైట్ మనం చేసుకోవాలంటే మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకోవాలి, లేదంటే ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసుకోవాలి. ఒక 10 ఖర్జూర, 20 బాదం పప్పులు నానబెట్టేసుకోవాలి. సీడ్స్ తీసేసి ఖర్జూర నానబెట్టేసుకోవాలి. తర్వాత నానిన తర్వాత మనకి బాదం పప్పు ఉంటుంది కదా, పొట్టు తీసేసుకోవాలి. అవి రెండు మెత్తగా పౌడర్ పేస్ట్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పాలు మరుగుతూ ఉంటాయి కదా, అందులో సాఫ్రాన్ అండి, అదే కుంకుమ పువ్వు వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కుంకుమ పువ్వు వేసి పాలు మరగనించాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఖర్జూరం, బాదం పేస్ట్ చేసుకున్నది ఉంది కదా, అది అందులో వేసేసుకోవడమే. చూసారా, బెల్లం, పటిక బెల్లం, చక్కెర అదేమీ లేకుండా హెల్తీగా ఖర్జూరతో చేసుకుంటున్నామండి. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షనల్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఇలా చేసి పెట్టేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. తర్వాత మిక్సీలో కొంచెం ఉంటుంది కదా, అందులో కూడా కొంచెం వాటర్ వేసుకున్నాను. మీకు సాఫ్రాన్ ఫ్లేవర్ ఓకే అనుకుంటే ఓకే, లేదంటే కొంచెం ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం మంచిగా ఉండాలని ఇలాచి కూడా కొంచెం క్రష్ చేసి వేసాను. ఇవన్నీ ఇలా మరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ మరిగితే సరిపోతుంది, ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. స్వీట్నెస్ సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొన్నైనా వేసుకోవచ్చు ఖర్జూర. నాకైతే సరిపోయింది అంతే. ఎంతో సింపుల్గా ఉండే బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. ఇవి మరీ అంత చిక్కగా ఉండవు, ఎందుకంటే మనం కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ అలాంటివి ఏమి యూజ్ చేయలేదు కాబట్టి ఇలా నార్మల్గానే ఉంటుంది. ఇలా కొంచెం మనం పాలు తాగినట్టే ఉంటుంది. తర్వాత కొంచెం క్రష్ చేసిన బాదం మీద నుంచి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. సమ్మర్ వచ్చేసింది కదా, మీకు కూల్గా కావాలనుకుంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేయచ్చు. నేను మార్నింగ్ చేశాను కాబట్టి వేడివేడిగా తీసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.